సమాధానం కావాలా? పీస్ ఆఫ్ మైండ్. మాటలు, అవమానాలు, కష్టాలు, ఇబ్బందులు, చదువులు, అప్పులు, జాబ్లు, ఇలాంటి బిజీ లైఫ్లో నెమ్మది కావాలా? అయితే ఆయన మీద ఆధారపడండి. అంటే నువ్వు ఏది ఇస్తే అది తింటాను, నువ్వు ఎలాంటి కష్టాన్ని ఇస్తే దాన్ని అనుభవిస్తాను, ఎలాంటి సంతోషాన్ని ఇస్తే ఆ సంతోషాన్ని అనుభవిస్తాను అని చెప్పి ఆయన మీద ఆనుకుంటే దానికంటే నెమ్మది ఇంకోట్లేదు. యెషయా గ్రంథం 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడును, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుడు ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తారంట. అంటే ఎంత పీస్ అంటే ప్రపంచం కొట్టుకుపోయినా కూడా నెమ్మదిగా ఉంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన సమయం అందిస్తాడు. మనం చిన్నగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల మీద పెట్టిన విశ్వాసం దేవుడి మీద పెట్టాలి. అంటే టైంకి అన్నం ఖచ్చితంగా మన తల్లిదండ్రులు ఏర్పాటు చేస్తారు, టైంకి బట్టలు వాళ్ళు ఏర్పాటు చేస్తారు, టైంకి అన్నీ ఏర్పాటు చేస్తారు. దేవుడు కూడా మన ప్రయత్నాలు మనం చేయాలి, ఆలోచన ఆయన మీద ఉంచాలి. మనం ఆలోచించినంత మాత్రాన మనం ఏమి సాధించలేము. మన మనసు ఆయన మీద ఆనుకునేలాగా చేయాలి. మనసు చాలా మోసకరం. మనసు మనల్ని మోసం చేయొచ్చు. అంటే నీకే అన్ని కష్టాలని చెప్పొచ్చు. మనసు కొన్నిసార్లు చెప్పాలి, నా మనసు తొందరపడద్దు, నా దేవుడు సమయానికి సహాయం చేస్తాడు, ఇబ్బంది పడద్దు, ఎక్కువ ఆలోచించొద్దు అని చెప్పి మనసును మనం కంట్రోల్ చేయగలిగితే మన జీవితం తిన్నగా నిలబడుతుంది. గాడ్ బ్లెస్ యూ.